ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడులకు వెళ్లే పిల్లలకు ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. గత ఏడాది ఈ పథకం అమలు చేసింది. ఈసారి పథకం అమలుపై తాజాగా నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 24న మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఏడాది 2 విడతలుగా నిధులు జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే సంవత్సరం వరుసగా 2వ ఏడాది పథకం విడుదల నిధులపై అధికారులు పూర్తి నివేదికలు సమర్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా నిధులు అందించాలని నిర్ణయించిన మేరకు లెక్కలు సిద్ధం చేశారు. 2025లో పాఠశాల పునఃప్రారంభమైన జూన్ 12న పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది వివిధ కారణాలతో అమలు ఆలస్యమైనప్పటికీ గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం వర్తించగా ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షల మందికి గుర్తించారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ఏడాది నిబంధనల ప్రకారమే ఈ సంవత్సరం కూడా పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఈ నెల 24న మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు జరగనున్నాయి. ఆలోగా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. పథకం నిధులకు సంబంధించి పరిపాలనా అనుమతులు, ఉత్తర్వులు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడతలో 10,049 కోట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు 66.9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తల్లుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఒక్కో విద్యార్థికి 13,000 గత ఏడాది తరహాలోనే తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం విద్యార్థికి 2,000 చొప్పున ఆయా పాఠశాలలకు కేటాయిస్తారు. కాగా అడ్మిషన్లు పూర్తయిన తర్వాత కొత్తగా చేరే వారికి 2వ విడతలో నిధులు విడుదల చేయనున్నారు.